తాజాంశాన్ని చూస్తున్నాం. ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, ఏసీబీ సోదాలపై వివరాలేంటి? షాహీన్ ఈ రోజు తెల్లవారుజాము నుంచి మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే అగ్రిగోల్డ్ సంబంధించిన భూముల వ్యవహారమే దీంట్లో ఒక ప్రధాన కారణమని మనకి చెప్తూ ఉన్న సమాచారం. పూర్తి స్థాయి సమాచారం ఏసీబీ అధికారులు బయటికి వెలువరించారు. ఈ రోజు తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలోనే ఏసీబీ అధికారులు సుమారు 15 మంది అధికారులు ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి వచ్చి తనిఖీలు చేపడుతున్నట్లు మనకి తెలుస్తుంది. ఇటీవల అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి గన్నవరంలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి భూములకు సంబంధించిన వ్యవహారంలో ఈ తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏదైతే అగ్రిగోల్డ్ సంబంధించి సిఐడి అధికారులు ఇప్పటికే జప్తు చేసి ఉన్న భూమి ఉందో దాన్ని మొదట వేరే సర్వే నెంబర్ తోటి కొనుగోలు చేసి ఆ తర్వాత ఇతరులకు విక్రయించిన తర్వాత దాన్ని మళ్ళీ ఇది తప్పు సర్వే నెంబర్ పడింది అని దాన్ని మార్పించుకొని అది సిఐడి ఆధీనంలో ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి అధికారులు వాటిని మార్చారు అనేటువంటిది వెలుగులోకి వచ్చింది. దీని మీద రెవెన్యూ పరంగా విచారణ కూడా జరిగింది. తహసీల్దార్ పైన చర్యలు తీసుకోవాలని కూడా ప్రతిపాదనలు జరిగాయి. అయితే ఇప్పటి వరకు ఒకవైపు అటు జరుగుతున్నప్పటికీ మరోవైపు అసలు ఇది సిఐడి అధీనంలో ఉన్నందువల్ల సిఐడి వాళ్ళు కేసు నమోదు చేయాలా, అదేవిధంగా స్థానిక పోలీసులు ఈ విధంగా చీటింగ్ జరిగినందువల్ల చేయాలా అనే విషయం మీద రెండు వైపుల నుంచి నివేదికలు చాలా రోజుల కిందటే డీజీపీకి వెళ్ళాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఏసీబీ అధికారులు హఠాత్తుగా వచ్చి తనిఖీలు చేపడుతుండటం ఇది ఒక కొత్తమెరుపుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది అక్రమంగా జరిగినాయా లేకపోతే ఏంటి అనే విషయాలు పూర్తిగా దీంట్లో వచ్చే అవకాశం మనకి కనబడుతూ ఉంది. ఏదైతే సిఐడి జప్తులో ఉన్నటువంటి దానిని ఏ విధంగా విక్రయించారు, అదే విధంగా ఏ విధంగా కొనుగోలు చేశారు, ఇందులో ఏ అధికారులు ఎవరెవరు ఉన్నారు అనే విషయాలన్నింటినీ పూర్తిగా తీసుకువచ్చే అవకాశం మనకి కనబడుతూ ఉంది. ప్రస్తుతం ఇంకా తెల్లవారుజాము నుంచి ఇంకా వాటి తనిఖీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. షాహిద్, ధన్యవాదాలు జయప్రకాష్.